ఈ కార్ కొన్న బట్టలు జింపుతారు. సో గైస్, మీరు కనుక గ్రాండ్ విటారా ప్లాన్ చేస్తారా? సో ఈ వీడియో చూసిన తర్వాతనే మీరు డిసైడ్ చేయరు తీసుకోవాలా వద్దా. సో లెట్స్ గో. ఇప్పుడు నేనే గ్లోబల్ ఎన్క్యాప్ అనుకోనా, నేను ఈ బండికి 2 స్టార్ రేటింగ్ ఇస్తాను. సింపుల్, బండి స్టార్ట్ చేసుకో, స్టీరింగ్ ఇప్పుడు వెళ్ళిపో. ఆఫ్టర్ మార్కెట్ వేపిస్తే ఇన్సూరెన్స్ కి ప్రాబ్లం అవుతుంది అన్నారు. ఓకే, ఎందుకంటే బేసికలీ దీంట్లో పవర్ తక్కువ ఉంది కాబట్టి మనకి మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. సో మాంటీ, ఫైనలీ నువ్వు కార్ కొనాలంటే ఎవరికైనా సజెస్ట్ చేస్తావా? హలో గైస్, వెల్కమ్ టు మన రచ్చా వ్లాగ్స్. హర్ష, ఓన్ తీసుకొచ్చిన వాళ్ళు మాంటీ అన్న. అరే మాంటన్న, కార్ కొని సంవత్సరం అయింది. ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసినాం కాబట్టి రివ్యూ చేస్తున్నాం. ఇప్పుడు మనం చేసామన్నా 100 బరోబర్ చేసాం. 100% జోన్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అది ఏదైతే ఉందో అదే బరోబర్ 100% జెన్యున్ గా ముఖం మీద చెప్తాను. సో గైస్, మన మాంటీ గాడు అయితే కార్ తీసుకొని ఆల్మోస్ట్ 1 ఇయర్ గానికి వస్తుంది. ఇప్పుడు మనది మాంటీతో తెలుసుకుందాం మొత్తం ఈ కార్ ఓనర్షిప్ రివ్యూ. సో లెట్స్ గో ఇన్ సైడ్. మనకు బేస్ వేరియంట్ నుంచి ఏమేమి వచ్చినాయన్న? అంటే ఇప్పుడు నువ్వు కొన్ని ఆఫ్టర్ మార్కెట్ వేయించినావు కదా. నేను చూడు భయ్యా, యాక్చువల్లీ బండి కొన్నప్పుడు అయితే నాకు బండి ఒకటే వచ్చింది. బండి వచ్చింది, ఇంజన్ వచ్చింది, సీట్లు వచ్చినాయి, స్టీరింగ్ వచ్చింది. ఖాళీ పోయి నడుపుకొని వస్తుండే కాలంతే. నేను గిట్ట చూసిన యూట్యూబ్లో వీడియోలు చూస్తుండే భయ్యా. నేను గిట్ట నేను గిట్ట రివ్యూ చేస్తాను. నేను రివ్యూ చదువుకోండి సార్. నేను గిట్ట చూస్తుంటే నాకు గిట్ట అనిపించింది, చాలా మంచిగా వేయించుకుందాం బండి, యాక్సరీస్ గిట్ట వేయించుకుందాం అని చెప్పేసి బయటికి పోయి యాక్సరీ షాప్కి కార్ డెకార్స్ పోయి వేయించిన. ఏమేపించిన తెలుసా? ఫస్ట్ నేను దీంట్లో 200 వాట్స్ 200 వాట్స్ ఎల్ఈడి లైట్ వేయించిన. ఎందుకు వేయించాను అంటే, ఫస్ట్ దీంట్లో మనకి హైడ్రోజన్ బల్బ్ ఇస్తాడు కంపెనీ నుంచి. యాక్చువల్లీ దాని త్రో 20-30 వాటే ఉంటుంది. అంటే ఎక్కువ దూరం పోదు. నాకు కావాలి దూరం వరకు కనిపించాలి మనకి. కనిపించాలి ఏం చేసిన, నాకు ఆ కార్ డెకార్ సజెస్ట్ చేసిండు, వైట్ కలర్ ఎల్ఈడి వేయించుకో మంచిగా ఉంటుంది అని చెప్పి. నేను అట్లా నేను 200 వాట్ 200 వాట్స్ నేను వేయించుకున్నాను. బ్రాండ్ చెప్పగలుగుతా? బ్లోపంక్ వేయించుకున్నా. బ్లోపంక్ ఇది నాకు 8,000 రూపీస్ పడుతుంది ఎల్ఈడి. ఓకే, 2 ఎల్ఈడీస్, 2 ఇయర్స్ వారంటీ ఇచ్చింది నాకు. ఓకేనా? ఇంకోటి నేను ఇప్పుడు ఆఫ్టర్ మార్కెట్ వేపిస్తే ఇన్సూరెన్స్ కి ప్రాబ్లం అవుతుంది అన్నారు కదా. అంటే వైరింగ్ ఏమన్నా? వైరింగ్ ఏముంటుంది, జస్ట్ లైట్ ఒకటి చేసాడు అంతే. ఆ లైట్ తీసేసి ఈ లైట్ పెడతాడు అంతే. కప్లర్ టు కప్లరే ఉంటుంది. ఏది వైర్ కట్టింగ్, స్టిక్కింగ్, టేపింగ్ ఏముండదు. జస్ట్ కప్లర్ టు కప్లర్ ఒకటే ఉంటుంది అంతే. ఇంకా నేను ఈ గార్నిష్ చేయించుకున్నా భయ్యా. నేను ఈ సిల్వర్ గార్నిష్ ఉందా, ఇది కాదు, ఇది సిల్వర్ గార్నిష్ చేయించాను. ఇంకా దీనిపైన ఈ లైట్ పైన కూడా సిల్వర్, యాక్చువల్లీ బ్లాక్ కలర్ ఉంటుంది. ఇది బ్లాక్, అది మ్యాట్ బ్లాక్ ఉంటుంది. దీనిపై నాకు ఈ కలర్ నచ్చింది కాబట్టి నేను సిల్వర్ గార్నిష్ చేయించుకున్నాను. సైడ్ వస్తే మీరు చూసుకుంటే మాత్రం ఇది నాకు 17 ఇంచ్ టైర్ ఇది. ఓకేనా? ఇది బేస్ వేరియంట్ కాబట్టి దీంట్లో అలవెల్స్ ఇయ్యాడు. అది రిమ్ ఇచ్చి రిమ్ మీద మనకి వీల్ క్యాప్ ఇస్తాడు అంతే. అంటే వీల్ క్యాప్ వాళ్ళే ఇచ్చారా? కంపెనీ వచ్చింది వీల్ క్యాప్. ఓకేనా? నేను ఈ సైడ్ బీటింగ్ వేయించుకున్నా భయ్యా. ఇది బయట నుంచి సైడ్ బీటింగ్ వేయించుకున్నాను. ఇది ఒకటి వేయించాను, ఇది వేయించాను. ఇది గాలియో కంపెనీది. దీని ప్రైస్ చెప్పగలుగుతా? సైడ్ చెప్తా భయ్యా. నేను 2800 పడుతుంది నాకు. ఇది 2 సైడ్ ఉంటుంది. 2 సైడ్ 2800. ఇది నాకు 1800 పడుతుంది. ఓకేనా? ఇది కూడా బయట, ఇది బయట జెన్యూన్. ఇది నెక్స్ట్ అది జెన్యూన్ వేయించిన బయట నుంచి. నేను అంటే బయట వేయించుకున్నాను యాక్చువల్లీ. ఆఫ్టర్ బయట వేయించుకున్నాను జెన్యూన్, కానీ షోరూమ్ అది కంపెనీ వేయించుకున్నాను నేను. నాకు ఇది 2700 పడుతుంది భయ్యా. ఇది రూఫ్ రేల్ బేస్ వేరియంట్ కాబట్టి మనకి రూఫ్ రేల్ రాదు దీనికి. ఇది గిట ఇది బయట వేయించిన భయ్యా. ఎందుకంటే స్టిక్కింగ్ కూడా ఉంటది, కానీ నాకు స్టిక్కింగ్ నచ్చదు. ఎందుకంటే సారీ, ఇప్పుడు నాకు బయట కూడా ఉంటది స్క్రూ ఫిట్టింగ్ కూడా ఉంటది, కానీ నాకు స్క్రూ ఫిట్టింగ్ నచ్చదు. స్టిక్కింగ్ వేయించిన. ఎందుకనేసి అంటే స్క్రూ కొడతాడు, హోల్ చేస్తాడు, నాకు వాటర్ లీకేజ్ వస్తుంది భయం. ఎందుకంటే ఇంతకుముందు వీడియోలు చూస్తాను యాక్చువల్లీ. అది వాళ్ళు చెప్పారు అట్లా, వాళ్ళ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చెప్పారు. నాకైతే ఆ భయం వేసి స్టిక్కింగ్ వేయించుకున్నా. ఓకేనా? ఇది ఇన్బిల్ట్ షార్క్ ఫిన్ యాంటీనా వచ్చింది దీనికి. ఓకేనా? ఇది ఒక నాకు నచ్చింది, షార్క్ ఫిన్ యాంటీనా వచ్చింది దీనికి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎల్ఈడి టైల్ లైట్ మనకి బేస్ వేరియంట్ నుంచి బేస్ వేరియంట్ వచ్చింది. బేస్ వేరియంట్ నుంచి ఇస్తుంది. ఈ రోజు అన్ని బండ్లకు ఇస్తుండనా. ఎట్లయితే జనరేషన్ మారి ఫ్యూచరిస్టిక్ వస్తుందో కార్ ఎంత అఫోర్డ్ పెట్టేసిందంటే
నార్మల్ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాడు కొనేంత అఫోర్డ్ ప్రైసెస్ పెట్టేసాడు. అవును. ప్రతి ఒక్కటి తీసుకోగలుగుతాడు. దానికి వాడు తగ్గట్టు వాడు మనకి టైల్ లైట్స్ అన్ని ఇస్తాడు మనకు. ఓకేనా. ఇది కూడా గార్నిష్ నేను ఫ్రంట్ గార్నిష్ తో పాటు నాకు బ్యాక్ గార్నిష్ కూడా బ్యాగ్ వచ్చింది. కూడా నేను ఇది వేయించుకున్నాను. ఓకేనా. ఇది బుల్ గార్డ్. ఇది ఇది bull guard. ఆఫ్టర్ మార్కెట్. ఇది ఆఫ్టర్ మార్కెట్ ఆఫ్టర్ Okay. రిజిస్ట్రేషన్ తర్వాత తెప్పించాను. ఓకే. ఎందుకు అనేసి అంటే రిజిస్ట్రేషన్ టైంలో మనకి ఇది అప్రూవ్ చేయడు ఆర్టీఓ. నంబర్ ప్లేట్కి వెళ్తామా మనం అవును, అప్రూవ్ అవును. చేయడు. దాని గురించి నేను అయిపోయినాక ఇది వేయించుకాను. ఎందుకు వేయించుకానంటే ఇప్పుడు మనం క్లియర్ గా మనమైతే మంచిగా సడన్ గా బ్రేక్ కొడతాం ఒకటి మనం బ్రేక్ కొడతాం. ఇప్పుడు మనకి వెనుకోడు వచ్చాడైతే చూసుకోడు, ఆడు కొడతాడు బ్రేక్, అవును. కొట్టకపోతే డైరెక్ట్ వచ్చి దీనికి గుర్తాడు. దీనికి గుద్దడం వల్ల మనకి దీనికి ఎఫెక్ట్ సేఫ్టీ పరంగా నేను ఇది వేయించుకున్నా. ఇప్పుడు మనకి బ్యాక్ కెమెరా కూడా వేయించుకున్నాను. బ్యాక్ కెమెరా కూడా వేయించుకున్నా. ఇది నేను స్టీరియో ఎప్పుడైతే స్టీరియో వేయించాను, స్టీరియోకి నాకు 2 కెమెరాలు ఫ్రీ వచ్చినాయి దానికి ఇన్బిల్ట్ గా. ఏం కెమెరా అంటే ఒకటి బ్యాక్ కెమెరా, ఒకటి ఫ్రంట్ కెమెరా. అంటే ఫ్రంట్ డాష్ క్యామ్ లాంటిది. డాష్ క్యామ్ లాంటిది. దానికి మనకు ఒక వైర్ ఇచ్చాడు, కనెక్టర్ టైప్ ఇచ్చాడు. దానికి మనం పెన్ డ్రైవ్ పెడితే ఆటోమేటిక్ గా రికార్డ్ అవుతుంది. మంచిగా మస్తు. అంటే నార్మల్ గా ఇట్లా ఈ వేరియంట్ వెహికల్ లకి ఎక్కువ బూట్ స్పేస్ ఉండదు అన్న. దీనికి మంచిగా దీనికి మంచిగా ఇచ్చింది భయ్యా. దీంట్లో నాకు వద్దంత సామాన్ పెట్టుకొని పోతా కావాలంటే నేను. అవును, చాలా మస్తు సామాన్ పెట్టుకోవచ్చు. ఇది నువ్వు ఇది వేపిస్తున్నావు అన్న? ఇది నేను బయట నుంచి చేపించిన భయ్యా. ఇది విక్సోనిక్ ఊఫర్ వేపిస్తున్నా. ఎందుకంటే నేను మ్యూజిక్ లవర్ కాబట్టి పాటలు అప్పుడప్పుడు ఒక లాంగ్ పోతాం కదా, ఇంతకాలం నార్మల్ పాటలు లేకుండా. అంటే ఇప్పుడు బేస్ వేరియంట్ లో మనకి ఎన్ని స్పీకర్స్ వచ్చినాయి? అసలు బేస్ వేరియంట్ లో మనకి 2 స్పీకర్లు వచ్చినాయి యాక్చువల్లీ. ముందుగా 2 స్పీకర్లు వచ్చినాయి. నేను ఏం చేసిన అంటే 2 స్పీకర్ నాకు సౌండ్ నచ్చకపోతే ముందు 2 స్పీకర్లు తీసి వెనకేపించేసి ముందు JBL కాంపోనెంట్ వేయించిన నేను. దాంతో పాటు నాకు బేస్ వస్తలేదు. ఆ బేస్ రావడం గురించి నేను ఈ ఊఫర్ వేయించిన. ఓకేనా. ఏదన్నా పార్సల్ ట్రే ఉన్నా లేదు, ఆఫ్టర్ మార్కెటే కానీ నాకు కంపెనీ నుంచి రాలేదు. నేను బయటకి వెళ్ళి వేయించిన. నెక్స్ట్ జెన్యున్ పార్ట్. ఇది ఎంత పడ్డది అన్న? ఇది నాకు 2400 పడ్డది. 2400 2400. నెక్స్ట్ ఇది కూడా మ్యాటింగ్ కూడా వేపిస్తున్నా. నాకు ఇది బూట్ మ్యాట్ కంపెనీ వాడు ఇచ్చిండు, యాక్సరీస్ లో ఇచ్చినాడు. దీనికి అది స్టెప్ని ఇచ్చినాడు. స్టెప్ని ఇచ్చిండు. ఇప్పుడు దానికి స్టెప్ని ఇస్తలేడు. ఇప్పుడు వచ్చే 26 మోడల్ కి ఫేస్ లిఫ్ట్ మోడల్ స్టెప్ని ఇస్తాడు. 17 ఇంచెస్ భయ్యా. ఇది కూడా ఇది కూడా 17 యాక్చువల్ గా. అంటే వేరే బండ్లకు చూసుకుంటే ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ తక్కువ ఇస్తాడు కదా అన్న. ఈ గ్రాండ్ అదొక అడ్వాంటేజ్ ఇచ్చింది. 17 ఇంచ్ ఇచ్చింది ఇది కూడా. ఓకే. సో గైస్ ఇప్పుడు మనం బానెట్ ఓపెన్ చేద్దాము. దీంట్లో ఇంజన్ మొత్తం మనం బ్యాటరీ అవన్నీ చెక్ చేద్దాం, చూద్దాం. 1.5 4 సిలిండర్ ఇంజన్ భయ్యా. అది స్మార్ట్ హైబ్రిడ్ బండి ఇది. అంటే ఇప్పుడు స్మార్ట్ హైబ్రిడ్ అంటే ఏందన్నా? అంటే ఇప్పుడు మనకంటే మనం కార్ రివ్యూ చూస్తాం తెలుసు, ఇప్పుడు మా ఆడియన్స్ కి అయితే తెలియదు అన్న. ఇప్పుడు నువ్వు కరెక్ట్ అడిగినావు. ఒకసారి చెప్పు. ఈ స్మార్ట్ హైబ్రిడ్ అంటే ఏముంటుంది తెలుసా భయ్యా? ఇప్పుడు మనకి ఒక వెహికల్స్ లా ఐడియల్ స్టార్ట్ స్టాప్ ఇస్తున్నాడు. మనం ఇక్కడ ట్రాఫిక్ లాగినప్పుడు బండి ఆటోమేటిక్ గా బండి ఆఫ్ అయిపోయి ఏసీ నడుస్తుంది, లైట్స్ నడుస్తాయి. అప్పుడు ఏం చేస్తుంది అంటే మనకి లోడ్ బ్యాటరీ మీద పడకుండా దీనికి ఒక ఎక్స్ట్రా బ్యాటరీ ఇచ్చింది లోపల సీట్ కింద, కో ప్యాసింజర్ సీట్ కింద. ఆ సీట్ బ్యాటరీ మీద లోడ్ తీసుకుంటుంది. ఇంకేంటంటే మనకి కొన్నిసార్లు మనం హైవే మీద పోతూ ఈ పెట్రోల్ కాకుండా ఈ పెట్రోల్ మీద తీసుకుంటే దాని మీద కన్వర్ట్ చేసుకుంటుంది బ్యాటరీ మీద. ఓకేనా. అంటే పెట్రోల్ సేవ్ అవుతుంది, కొంచెం పెట్రోల్ సేవ్ అవుతుంది. బ్యాటరీ కూడా చార్జ్ అవుతుంది, బ్యాటరీ మీద నడుస్తుంది, పెట్రోల్ సేవ్ అవుతుంది. సో గైస్ ఇప్పుడైతే మన హర్ష మొత్తం ఎక్స్టీరియర్ చూపించిండు. ఇప్పుడు మనం ఇంటీరియర్లో ఏమేమి ఫీచర్లు ఉన్నాయో మొత్తం కవర్ చేద్దాం. సో లెట్స్ గో. సో మీరు చూసుకున్నట్టయితే గ్రాండ్ విటారా కీ, మోస్ట్లీ మారుతి బండ్ల కీ సేమ్ ఉంటుంది. దీనికి కీ బాక్స్ అయితే మనోడు బయటకి లేపించుకుంటూ దాన్ని అడుగుదాం మనకి దీని కాస్టింగ్ ఎంత అయిందో. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ సెన్సర్ ఇచ్చిండు. ఇక్కడ మనకి డ్రైవర్ సైడే ఇచ్చిండు సెన్సర్ ఓన్లీ. సో ఇప్పుడు మనం లోపల కూర్చుంటే ఇక్కడ మీకు డ్యూయల్ టోన్ ఇచ్చిండు, కొంచెం లైట్ మెరూన్ కలర్లో. ఇది హార్డ్ ప్లాస్టిక్, ఇది వచ్చేసి మాత్రం మనకి సాఫ్ట్ టచ్. సో ఇక్కడ కూడా హార్డ్ ప్లాస్టిక్ ఉంది. సో మనకి ఇక్కడ మాత్రం 1 టచ్ ఉంది డ్రైవర్ సైడ్, మిగతా అన్ని పవర్ విండోస్, కానీ బ్యాక్ సైడ్ మాత్రం మనకి 1 టచ్ లేవు. సో ఇది వచ్చేసి కీలెస్ ఐ మీన్ కీ పెట్టే అవసరం లేదు, పుష్ స్టార్ట్ బటన్ ఉంది మనకి ఇక్కడ.
ఇంకా ఒకటి మనం ఇక్కడ చూసుకుంటే బేస్ వేరియంట్ నుంచి నాకు ఈ కార్ మోస్ట్ నచ్చిన ఫీచర్ ఏంటంటే ఇందులో మనకి టెలిస్కోపిక్ ఇచ్చిండు ప్లస్ టిల్ట్ కూడా ఇచ్చిండు. అంటే మనకి ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మోస్ట్ ప్రాబబ్లీ బేసిక్ వేరియంట్లలో టిల్ట్ ఇస్తాడు కానీ టెలిస్కోపిక్ ఇయ్యాడు. స్టీరింగ్ పరంగా మనం చూసుకుంటే స్టీరింగ్ కొంచెం ఎందుకు హార్డ్ అనిపిస్తుంది. ఒకసారి మనం మాంటితో అడిగి చెక్ చేద్దాం అంటే స్టీరింగ్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో. ఇది వచ్చేసి మనకి IRVM మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ లేదు, అంటే అడ్జస్ట్ చేసుకోవాలి డే నైట్. సో ఇక్కడ ఒక AC వెంట్ ఉంది, మళ్ళీ వచ్చేసి ఇక్కడ AC వెంట్ ఉంది. ఇది వచ్చేసి స్టీరింగ్ కంట్రోల్. ఇది మాత్రం మనోడు మాత్రం ఆఫ్టర్ మార్కెట్ వేయించిండు, లెదర్ కాదు ఇది. అడుగుదాం మనం, లెదర్ స్టిచ్చింగ్ వేయించిండు. ఇది బేస్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మనకి ఏం బటన్స్ వేయలేడు. యూజువల్లీ మనకి ఇక్కడ క్రూజ్ కంట్రోల్ బటన్స్ వస్తాయి. మీరు ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్టయితే జస్ట్ వాల్యూమ్ బటన్స్, అంటే మ్యూజిక్ ఫ్రంట్ బ్యాక్కి, మళ్ళీ వాల్యూమ్ పెంచడానికి తక్కువ చేయడానికి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ప్లస్ వచ్చేసి కాల్ లిఫ్ట్ చేయడానికి, ఇంకా మ్యూట్కి. సో బేసిక్ ఫీచర్స్ ఇచ్చిండు ఎందుకంటే బేస్ మోడల్ కాబట్టి. క్లస్టర్ వచ్చేసి మాన్యువల్ క్లస్టర్ ఇచ్చిండు, డిజిటల్ క్లస్టర్ అయితే కాదు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సెమీ డిజిటల్ అని చెప్పొచ్చు మీరు. ఇక్కడ మధ్యలో వచ్చేసి మనకి డిజిటల్ ఉంది, ఇక్కడ వచ్చేసి మాన్యువల్ ఉంది. మనకి బేసికల్ నార్మల్ అంటే ఓకే బేస్ వేరియంట్ సెగ్మెంట్ లో మనకి సెమీ డిజిటల్ ఇచ్చిండు అనమాట. సో గైస్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ AC వెంట్స్ అయితే ఇక్కడ ఒకటి ఇచ్చిండు. సో ఎయిర్ త్రో మాత్రం మంచిగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ AC ఆన్లో ఉంది కాబట్టి ఎయిర్ త్రో అయితే మంచిగా ఉంది. ఇక్కడ గేర్ నాబ్ చూసుకున్నట్టయితే ఇది బేసిక్ గేర్ నాబ్ అని చెప్పొచ్చు, 5 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ నాబ్. ఆమ్రెస్ట్ మాత్రం ఇక్కడ స్లైడింగ్ ఆమ్రెస్ట్ వచ్చింది, అంటే విత్ స్టోరేజ్ ఉంది. ఇక్కడ ఇది ఇట్లా లిఫ్ట్ చేస్తే ఇక్కడ మీకు స్టోరేజ్ కూడా ఉంది మనకి. అంటే డ్రైవర్ కి ఒక చేయి పెట్టుకోవచ్చు, కో ప్యాసింజర్ కూడా పెట్టుకోవచ్చు, కానీ అంత ఫ్లెక్సిబుల్ రాదనుకుంటా. నాకు నచ్చింది గ్రాండ్ విటార్లో ఏంటంటే బేసికల్ ఈ డిజైన్ ఎంత బాగుందంటే, అంటే స్కార్పియోలో చూసిన నేను ఈ డిజైన్ ఎన్లో కూడా మీరు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఇట్లనే డిజైన్ వస్తుంది. సో ఈ డిజైన్ మాత్రం నాకు మస్తు నచ్చింది. ఇంకోటి ఇక్కడ బటన్స్ వచ్చేసి అన్ని మాన్యువల్ బటన్స్ ఇచ్చిండు. సో నేను రికమెండ్ చేసేది అంటే నాకు నచ్చిందే ఫీచర్ ఏంటంటే మోస్ట్లీ మాన్యువల్ ఫీచర్లు ఉంటేనే బాగుంటాయి. ఆటోమేటిక్ ఏంటంటే ఒకసారి ల్యాగ్ ఇష్యూ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏమేమి బటన్స్ ఇచ్చినాయంటే ఇది ఎయిర్ సర్క్యులేషన్ది, ఏసీది, ఆన్ ఆఫ్ ది, ఆటో AC, ఫ్రంట్ డిఫాగర్, రేర్ డిఫాగర్, మళ్ళీ వచ్చేసి ఇక్కడ AC లో టెంపరేచర్ది తక్కువ ఎక్కువ చేసుకోనికి. ఇది వచ్చేసి ఇక్కడ ఎయిర్ త్రోది ఉంది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి పార్కింగ్ లైట్. ఈ బటన్ మాన్యువల్ ఉండాలి, ఇదైతే కంపల్సరీగా. ఇక్కడ మనకి పుష్ స్టార్ట్ బటన్ ఇచ్చిండు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే డ్రైవర్ సైడ్ ఒక మిర్రర్ కూడా ఇచ్చిండు. దట్ ఈస్ మోస్ట్ బెనిఫిట్ యాక్చువల్లీ. అంటే ఎప్పుడన్నా మనం చూసుకోవచ్చు మనం స్మార్ట్ ఉన్నామా లేమా అని ఇక్కడ చూసుకోవచ్చు. కో ప్యాసింజర్ మోస్ట్లీ ఫీమేల్స్ కూర్చుంటారు. మన మాంటర్నకి పెళ్లి కాలేదని, అంటే ఇప్పుడు ఫ్యూచర్లో పెళ్ళి అయినప్పుడు అది వస్తుంది. ఇక్కడ డ్రైవర్ సైడ్ ఆబ్వియస్లీ గ్రాబ్ హ్యాండిల్ ఉండదు కాబట్టి అన్ని డోర్స్కి వెనకాల 3 గ్రాబ్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి సన్షేడ్ అది లేదు, అంటే ఆ ఫీచర్ ఒకటి మిస్సింగ్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే బేసికల్ అది ఇవ్వాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇవి హాలోజన్ లైట్స్ ఉన్నాయి. ఇప్పుడు వెనకాల వచ్చేసినాం. సో వెనకాల మీరు చూసుకున్నట్టయితే కూర్చున్న తర్వాత ఇట నీ స్పేసింగ్ ఆల్మోస్ట్ 6 to 7 ఇంచెస్ గ్యాప్ ఉంది నాకు, అంటే కంఫర్టబుల్గా ఉంది వెనకాల మాత్రము. వెనకాల ఏంటంటే నేనేమనుకుంటున్నా అంటే వెనకాల 3 అడల్ట్స్ కంఫర్టబుల్గా మాత్రం కూర్చోలేరు, ఎందుకంటే 2 అడల్ట్స్ ఇంకా ఒక చైల్డ్ మాత్రం పర్ఫెక్ట్లీ కూర్చోవచ్చు. అంటే మోస్ట్ ప్రాబబ్లీ కార్లలో ఏంటంటే లాంగ్ డ్రైవ్ చేస్తున్నారు అంటే సజెషన్ ఏంటంటే 4 పోతేనే బెస్ట్. ఈవెన్ దో అది స్పేషియస్ ఉన్నా కూడా 5 మంది కంఫర్టబుల్గా పోలేము. ఇక్కడ వెనకాల ఒక AC వెంట్ ఇచ్చిండు, చిన్న సెక్షన్ ఉంది. ఎయిర్ త్రో కూడా బాగుంది. ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే వెనకాల ఒకటి ఛార్జింగ్ పాయింట్ ఇచ్చేద్దుండే, ఆ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇవ్వలేడు వెనకాల. ఇంకో బెనిఫిట్ ఏంటంటే మళ్ళీ మనకి ఇక్కడ ఆమ్రెస్ట్ కూడా ఇచ్చిండు. అంటే బేస్ వేరియంట్ లోనే మనకి మోస్ట్ ప్రాబ్లీ ఈ కార్ సెగ్మెంట్లలో ఆమ్రెస్ట్ ఇయ్యరు. సో బేస్ వేరియంట్ లోనే మనకి ఆమ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ ఇచ్చిండు. ముగ్గురికి కూడా మనకి హెడ్ రెస్ట్ ఉన్నాయి, అంటే వెనకాల 3 ప్యాసింజర్లకు కూడా హెడ్ రెస్ట్ ఉంది, కంఫర్టబుల్గా ఉంది నా ప్రకారంగా అయితే. సో ఇక్కడ మనకు వచ్చేసి ఒక గ్రాబ్ హ్యాండిల్, ఈ లైట్స్ ఇవి కూడా హాలోజన్ ఇచ్చిండు మనకి. లైట్ త్రో అంతే లేదు కానీ, అంటే మనం అప్డేట్ చేయించుకోవచ్చు కావాలంటే, బట్ సఫిషియంట్ ఇనఫ్. ఇది అన్ని బ్యాక్ మాత్రం అన్ని పవర్ విండోస్, 1 టచ్ మాత్రం కాదు ఇవి. మనకి ఇక్కడ పెట్టుకోవడానికి ఒక బాటిల్, ఒక స్మాల్ సైజ్ బాటిల్ పెట్టుకోవచ్చు. సో గైస్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మనైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం మనకి డ్రైవ్ రివ్యూ ఎక్స్పీరియన్స్ మనం మాంటీతో అడుగుదాము. అంటే తీసుకొని ఆల్మోస్ట్ 1 year కానీ వస్తుంది. ఆయన డ్రైవ్ రివ్యూ ఏంది, పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఇంజన్ పర్ఫార్మెన్స్ ఏమైనా నాయిస్ వస్తుందా, సో ఇన్ డీటెయిల్ మొత్తం అడుగుదాం ఈ వీడియోలో. సో లెట్స్ గో. మాంటీ ఎట్లా అనిపిస్తుంది 1 year కానీ వస్తుంది బండి వేసుకొని?
యాక్చువల్లీ నేను ఫుల్ సాటిస్ఫై ఉన్నా అన్న. దేనికంటే .1 నాకు వద్దనంత మైలేజ్ ఉంటుంది బండ్ల. ఇప్పుడు నాకు సిటీలో నడిపితే నాకు బండి 14 to 15 నాకు ఈజీగా ఇస్తుంది బండి, ఓకేనా. అదే హైవే పైన పోయినా అనుకోనా నాకు 18 to 20 ఎక్కడికి పోదనా మైలేజ్. అదొకటి. ఇంకేంటంటే లో మెయింటెనెన్స్ బండి, మెయింటెనెన్స్. ఇప్పుడు థర్డ్ సర్వీస్కి వచ్చింది బండి. యాజ్ పర్ నేను కనుక్కుంటే 1500 నుంచి 2500 అవుతుంది అంట అంతే దీని కాస్ట్, సర్వీసింగ్ కాస్ట్. ఇంకోటి ఏంటంటే నాకు మంచిగా బల్క్ హెవీ ఉంటది బండి, సైడ్ బయట వాయిస్ రాదు, సౌండ్ పొల్యూషన్ అంటే ఏముండదు, పీస్ఫుల్ గా నీట్ గా బండి, ఫ్యామిలీ బండి అనేది. అంటే ఇప్పుడు నువ్వు సర్వీసింగ్ అంటున్నావు, ఇప్పటివరకు నువ్వు ఎంత తిరిగింది బండి? నా బండి 4,500 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ ఎంత అప్రాక్సిమేట్ దగ్గర దగ్గర 5,000 కిలోమీటర్స్ తిరిగింది నా బండి. 5,000 కిలోమీటర్స్ 5,000 కిలోమీటర్స్ తిరిగింది. అంటే 2 సర్వీసింగ్ అయిపోయిందా? 2 సర్వీస్ అయిపోయినాయి బండి. 500 కిలోమీటర్స్ ఫస్ట్ సర్వీస్, 1000 కిలోమీటర్స్ కి సెకండ్ సర్వీస్. యాక్చువల్లీ ఈ థర్డ్ సర్వీస్ అనేది 10,000 కిలోమీటర్స్ కి ఇవ్వాలి విత్ ఇన్ వ్యాలిడిటీ ఆఫ్ 1 year లోపల. విత్ ఇన్ 1 year లోపల. ఇప్పుడు అప్రాక్స్ నియర్లీ 1 year అవడం వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు ఇస్తాను వెహికల్. అంటే లెక్క ప్రకారం నువ్వు 1 year లో చాలా తక్కువ నడిపినావు బండి. అంటే నాకు అంత అవసరం పడలేదు వెహికల్ తీసి నడిపే అంత. నేను ఎక్కడికి లాంగ్ ఎక్కడికి వెళ్ళను, జస్ట్ నాకు ఆఫీసు ఇల్లు అంతే. సో 1 year లో మనోడు ఆల్మోస్ట్ నియర్లీ 5,000 నడిపిండు. ఇప్పుడు 1 year లో థర్డ్ సర్వీసింగ్ వ్యాలిడిటీ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మనోడు క్లెయిమ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నీకు సెకండ్ సర్వీసింగ్ లో నీకు ఏమన్నా చార్జెస్ అయిందా? జీరో చార్జెస్, జీరో పెన్నీ, ఫ్రీ సర్వీసింగ్. థర్డ్ సర్వీసింగ్ లో అది ఇంజిన్ ఆయిల్ అమౌంట్, ఎయిర్ ఫిల్టర్ అమౌంట్, ఏసీ ఫిల్టర్ అమౌంట్ అట్లా అనేసి నాకు 1,500 నుంచి 2,500 వరకు నాకు ఎస్టిమేషన్ ఇచ్చారు. 2,000 లోపలే అవ్వచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. మాంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పు, ఈ బండి ఎంతలా పడ్డది నీకు? నాకు 14.5 lakhs పడ్డది అన్న, అంటే 14,50,000 పడ్డది. 14.5 lakhs. నువ్వు ఇదే కార్ ఎందుకు తీసుకున్నావు? ఎందుకంటే నాకు బేసికల్లీ ఒక మంచి ఫ్యామిలీ బండి అవసరం ఉండే అన్న. నేను చాలా బండ్లు చూసిన, యాక్చువల్లీ హ్యారియర్ చూసినాను, సిడాన్ బండ్లు చూసినాను. నాకు ప్రైస్ నాకు ఎక్కువ ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ నా ఫస్ట్ వెహికల్, మా ఫ్యామిలీ ఫస్ట్ వెహికల్. యాక్చువల్లీ నేను ఫస్ట్ వెహికల్ ఎంత పెద్ద ఎందుకు తీసుకోవాలి, ఫస్ట్ మనం ఎక్స్పీరియన్స్ బట్టి నార్మల్ మిడ్ వేరియంట్ వెహికల్ తీసుకోమని చెప్పేసి నాకు వచ్చిన బడ్జెట్ లో, ఇప్పుడు నాకు ఇంకా చిన్న బండ్లు ఉన్నాయి, నాకున్న బడ్జెట్ లో అది టాప్ ఎండ్ కూడా వస్తుండే అవి. కానీ నాకు ఈ బండి నచ్చింది, మైలేజ్ ఉంది, అన్ని ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడ్డానికి కూడా కొంచెం బల్క్ గా హెవీగా ఉంటది కాబట్టి కొంచెం అట్లా టచ్ చేసింది, గుండెకి టచ్ చేసింది బండి. ఇంకా రివ్యూ కూడా చూసిన, రివ్యూ కూడా బాగుంది. నేను గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ లో 4 star వచ్చింది, అది కూడా చూసిన. అందుకోసం ఈ బండిని ప్రిఫర్ చేసి కొనుక్కున్నాను. ఓకే. సో నీకు నువ్వు చెప్తున్నావు ఎంత 14.5 lakhs వచ్చింది బండి. అంటే ఇప్పుడు నీకు ఏమైనా తక్కువ అయింది ఆ బండి ప్రైస్ లా? తగ్గింది, నాకు తగ్గింది. నాకు దీనికి నాకు ఇన్సూరెన్స్ పైన తగ్గించండి అమౌంట్, ఓకేనా. ఇంకా యాక్సెసరీస్ పైన యాక్సెసరీస్ ఫ్రీ ఇచ్చాడు. అవి కాస్ట్ ఉండే, అవి 12,000 వర్త్ యాక్సెసరీస్, ఆ అమౌంట్ కట్టమని చెప్పాడు. నేను ఇంకా మీ దగ్గర పర్చేజ్ చేస్తున్నానంటే అది ఫ్రీ ఇచ్చేసిండు. ఇంకా ఏమి ఇచ్చాడు, 30,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చిండు నాకు. ఓకే. అంటే నువ్వు డిస్కౌంట్ అడుగుతూనే ఇచ్చిండు లేకపోతే చెప్పిపోతుండే? చెప్పిపోతుండే. ఎందుకంటే నేను ఇప్పుడు యాక్చువల్లీ నాకు తెలియదు ఇట్లా కంపెనీ అంటే డీలర్ టు డీలర్ పోయి తెలుసుకోవాలని చెప్పేసి, జస్ట్ నేను ఏం చేసిన ఒకసారి ఒక ఐడియా ఇచ్చిండు, ఇట్లా తెలుసుకోరా అని చెప్పేసి. నేను ఒక ఏమి ఇస్తాను అంటే హైదరాబాద్ లో ఎంతమంది డీలర్లు ఉన్నారో చూసుకొని నాలుగు డీలర్ దగ్గరికి పోతే వాళ్ళకి ఒకరికొక రేట్ చెప్పారు. నేనేం చేసినాను, నాకు ఈ రేటు ఇచ్చినావు, ఇదే రేట్ పట్టుకెళ్ళి వేరే కంపెనీ వేరే డీలర్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ కనుక్కున్నాను. ఏమని, నాకు ఈ రేట్ ఇస్తున్నాడు రా భయ్, నువ్వేమి ఇస్తావు? వాడు చెప్పి నేను అది కదన్నా ఇంత ఇవ్వగలుగుతా. అట్లా నాలుగు మధ్యలో తిరిగి అక్కడ ఎక్కడైతే బెస్ట్ డిస్కౌంట్, ఎక్కడైతే బెస్ట్ ప్రైస్ ఆఫర్ ఇచ్చిండో అక్కడ నేను తీసుకున్నా వెహికల్ నేను. సో గైస్, మీరు కూడా కార్ పర్చేజ్ చేసుకున్న ప్లానింగ్ ఉన్నా అంటే అది ఏ కారణం కానీ మీరు 1 నుంచి 2 డీలర్లు తిరగండి. ఎందుకంటే ఎక్స్-షోరూమ్ ప్రైస్ సేమ్ ఉండొచ్చు, అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఎక్స్-షోరూమ్ ప్రైస్ అందరి దగ్గర సేమ్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఎక్స్టెండెడ్ వారంటీ అని, మీకు యాక్సెసరీస్ అని, ఇన్సూరెన్స్ లా అందులో మీకు ఎక్స్ట్రా చార్జెస్ చేస్తారు. సో అవన్నీ కంపేర్ చేయండి. డీలర్ ఏ, డీలర్ బి అక్కడ పోయి కంపేర్ చేయండి. ఎక్కడ తక్కువ దొరుకుతుందో అక్కడనే తీసుకొని ట్రై చేయండి. మాక్సిమం మంది ఏమనుకుంటారు అంటే షోరూమ్ లో ఏ ప్రైస్ ఉంది అదే ప్రైస్ ఉంటుంది, పైసలు తక్కువ అనుకుంటారు. కానీ అది తప్పు. షోరూమ్ లో వెళ్ళండి, డీలర్ టు డీలర్ చెక్ చేయండి, మీకు డెఫినెట్లీ ప్రైస్ డిఫరెన్స్ అయితే వస్తుంది. గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి రేటింగ్ ఎంత? 4 star రేటింగ్ ఇచ్చారు. ఇప్పుడు నేనే గ్లోబల్ ఎన్క్యాప్ అనుకోనా, నేను ఈ బండికి 2 star రేటింగ్ ఇస్తాను. అట్లా ఎందుకు? ఎందుకంటే అంటే నువ్వు అన్ని చెక్ చేసి వేసుకున్నావు కదా బండి, మళ్ళీ అన్ని చెక్ చేసి తీసుకున్నా, అక్కడే పిచ్చోండి అయిపోయా. అన్ని చాలా చెప్పారు మాటలు.
కానీ నేను లైవ్ గా యాక్సిడెంట్ చూసినప్పుడు అంటే నా car బండి- చూసినా ఈ- accident? వేరే వెహికల్ వేరే Okay. గ్రైండర్ చూసాను. ఆ, ఇంకోటి నేను నా అనుభవం బట్టి చెప్తున్నాను, నడుతున్నా కాబట్టి బయట తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఉమ్, దీని ఐరన్ పెద్దగా పెద్దగా ఏం బిల్డ్ క్వాలిటీ ఏం లేదు, దీన్ని ఓకే. నార్మల్ ఉంది. బండోడు వచ్చి గుత్తే బండోడికి ఏం కాదు, కానీ మనకి అయిపోద్ది ఇక్కడ. అంటే అది నీకు తీసుకున్న తర్వాత అర్థమైంది అది. తీసుకున్న తర్వాత అర్థమైంది నాకు. ఓకే. ఇప్పుడు నేను అలా చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం నేను బెస్ట్ మహేంద్ర లేకపోతే టాటా సజెస్ట్ చేస్తా కావాలంటే మీకు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే మహేంద్ర టాటాలో చిన్న బండి నుంచి పెద్ద బండి పెద్ద వరకు బండి, బిల్డ్ స్ట్రాంగ్ ఉంటది అంతే. ఒక 2 మహేంద్ర బండ్లు 2 టాటా బండ్లు వచ్చి దీనికి వెనక ముందు గురితే ఇది చపాది అయిపోద్ది బండిది నిజంగానే. సో బిల్డ్ క్వాలిటీలా నాట్ అప్ టు నో నో నాట్ సాటిస్ఫైడ్. నాట్ సాటిస్ఫై. అదొక కాన్ అని చెప్పుకోవచ్చు. మనకి బిల్డ్ క్వాలిటీ మాత్రం ఈ కార్ అసలు నచ్చలేదంట. ఇంకా ఈ బండ్లో నీకు ఏమేమి నచ్చవు? మీకు ఇంకా మీరు రాసుకోండి, నేను చెప్తుంటాను. ఇప్పుడు ఈ బండిలో రివర్స్ గేర్ సరిగ్గా పడదు. యాక్చువల్లీ రివర్స్ గేర్ పడదా? రివర్స్ గేర్ ఎందుకని? మధ్యలో స్టక్ అయిపోతుంటది రివర్స్ అచ్చా. గేర్. అయితే నేను నా బండికి డిఫెక్టా అని చెప్పేసి వెళ్ళి కనుక్కున్నాను. కనుక్కుంటే వాళ్ళకి ఏం చెప్పారు, షోరూమ్ కంప్లీట్ ఏం చెప్పాడంటే లేదు ఇది ఇలాగే ఉంటది, మీకు మనకి ఈజీగా రివర్స్ గేర్ పడాలని అంటే ఫస్ట్ గేర్ నుంచి డైరెక్ట్ 5th గేర్ వేయాలి మనం. ఓకే. న్యూట్రల్ నుంచి ఏ గేర్ టు గేర్ వేసుకోవాలి. అదే మనం న్యూట్రల్ నుంచి వేసామంటే మనకి మధ్యలో స్ట్రక్ అవుతుంది. ఓకేనా. ఇంకోటి ఈ బండిలో ఇంకా పెద్ద డిఫెక్ట్ ఏంటంటే దీని హెడ్ లైట్స్. ఓకే. దీని హెడ్ లైట్స్ కంపెనీ ఇచ్చే హెడ్ లైట్స్ ఈ వేరియంట్ కి హాలోజన్ హెడ్ లైట్స్ ఇస్తారు, ఎల్లో కలర్ హాలోజన్ హెడ్ సెట్స్. దాని వాట్ అరౌండ్ 20 to 30 వాటే ఉంటది. ఓకేనా. మీకు ఒక 15-20 అడుగుల తర్వాత బండి ఏ బండి కనిపించదు మీకు. ఓకే. అలాంటి ఎక్స్పీరియన్స్ అయింది నీకు? అయింది. నేను నైట్ టైం హైవేలో వెళ్తున్నప్పుడు కొత్త బండి హాలోజన్ లైట్ ఉన్నప్పుడు నాకు ఒక 150-10 మీటర్లలో నాకు బండి కనిపించేది కాదు, అంత వరస్ట్ ఇది. నేను ఏం చేశాను, చేంజ్ చేయించుకున్నాను. సో ఆఫ్టర్ మార్కెట్ ఎల్ఈడి వైట్ ఎల్ఈడి వేయించుకున్నాను, 200 వాట్ ఎల్ఈడి వేయించుకున్నాను. ఇప్పుడు ఎంతో దూరం కొడుతుంది. ఇప్పుడు ఏం టెన్షన్ లేదు, యాక్సిడెంట్ టెన్షన్ లేదు, స్పీడ్ బ్రేకర్ టెన్షన్ లేదు, ఏం టెన్షన్ లేదు. సో మా ఆంటీ ఇప్పుడు నువ్వు అంటున్నావు ఆఫ్టర్ మార్కెట్ వేయించినావు, నీకు హర్ష కూడా అడిగిండు బయట ఏమని అంటే అన్న ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదా అని. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందా? అవుతుంది. లైట్ కి ఇంకా దీనికి సంబంధం లేదు భయ్యా, మనకు వైర్ కట్టింగ్ అనేది ఏం ఉండదు. ఓకే. అంటే కప్లర్ టు కప్లర్ ఉంటది, ప్లగ్ అండ్ ప్లే. సో గైస్ ఈవెన్ మనోడు అంటున్నా కూడా నేను మాత్రం రికమెండ్ చేయాలి, నా పర్సనల్ పర్సెప్షన్. ఎందుకంటే యాజ్ యూజువల్ నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పిన ఏంటంటే బయట వైరింగ్ చేయించుకుంటే కొంచెం ఇన్సూరెన్స్ లో ప్రాబ్లం ఉంటది. ఇప్పుడు ఈయన చెప్పే రీజన్ కూడా ఏంటంటే ఒకవేళ అన్నను అంటున్నావు ఇన్సూరెన్స్ ప్రాబ్లం అవుతుందని, ఇప్పుడు నాకు అక్కడ హెడ్ లైట్ కనిపిస్తలేదు, ఇప్పుడు బై ఛాన్స్ నా యాక్సిడెంట్ అయిపోతే పరిస్థితి ఏంటంటే అప్పుడు ఇంకా పెద్ద ఇన్సూరెన్స్. ఇంకా అప్పుడు సో ఇన్సూరెన్స్ సరే చూసుకుందాం, ఆ తర్వాత వేసుకున్నావు. కానీ ఇన్సూరెన్స్ పెద్ద ఏముంటది మ్యాటర్, ఎందుకంటే ఇన్సూరెన్స్ ఎప్పుడు రాదు, మనకి వైర్ కట్టింగ్ చేసినప్పుడు అన్వాంటెడ్ వాడు చేసినప్పుడు మనకి ఉంటది. ఇప్పుడు దీంట్లో మనకి జస్ట్ ఆడు లైట్ తీసి లైట్ పెడతాడు అంతే ఆడు. మనం ఇది షోరూమ్ లో కూడా ఇప్పించుకోవచ్చు ఎల్ఈడి లైట్లు, ఎందుకంటే దీనిగా పెద్ద వేరియంట్లకి వాడు వైట్ ఎల్ఈడి ఇచ్చాడు. ఓకే. డిఆర్ఎస్ వైట్ డిఆర్ఎస్. అదే హెడ్ లైట్ ను షోరూమ్ లో ఎందుకు అయిపోయావు మరి? అంటే నాకు కాస్ట్ డిఫరెన్స్ వచ్చేసేది యాక్చువల్లీ. అక్కడ నాకు 60% మార్జిన్ ఎక్కువ ఉంది అప్పుడు అక్కడ. నేను ఇప్పుడు నాకు బయట 8,000 పడితే నాకు ఈ లైట్ వచ్చింది, షోరూమ్ లో నాకు 14,000 చెప్పాడు. 14,000 అదే సేమ్ లైట్. నేను ఎందుకు నాకు బయట బాగా వస్తుంది, ఎందుకు ప్రిఫర్ చేయాలి షోరూమ్ లో? ఎందుకు ఎక్స్ట్రా పైసలు ఇచ్చి దాని బదులు ఆ అమౌంట్ నాకు వేరేది ఇంకేమన్నా రావచ్చు. కరెక్ట్. సో గాయస్ ఇదైతే మనకి బేస్ మోడల్. సో బేస్ మోడల్ లా మీరు చూసుకున్నట్టయితే స్క్రీన్ వస్తుందా అంటే బేస్ మోడల్ లో? లేదు, స్క్రీన్ రాదయ్యా. ఇది స్క్రీన్ కూడా బయట నుంచి చేయించుకున్నాను. నాకు ఇష్టమైన స్క్రీన్ నాకు కావాలని ఇది తెప్పించుకొని మరి వేయించుకోలేదు నేను. అంటే నువ్వు చాలా రీసెర్చ్ చేసిన తర్వాత? అవును. సో అంటే ఏ కంపెనీ ఇది? దీన్ని బ్లాక్ బస్టర్ అంటారు. బ్లాక్ బస్టర్ స్టీరియో స్క్రీన్. ఇది వైర్లెస్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంటుంది దీనికి. ఓకేనా. ఇంకేంటంటే దీనికి అడ్వాంటేజ్ ఇంకేంటంటే దీనికి ఫ్రంట్ క్యామ్ బ్యాక్ క్యామ్ ఫ్రీ వచ్చినాయి. సో ఓకే. సో దీనికి డాష్ క్యామ్ లాంటిది కూడా ఇచ్చింది. దీంట్లో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇట్లా 2 వైర్స్ ఇచ్చాడు. ఓకే. దీనికి మనం పెన్ డ్రైవ్ పెడితే ఆటోమేటిక్ గా ఇక్కడ ఫ్రంట్ క్యామ్ ఏది డాష్ క్యామ్ రికార్డింగ్ అవుతుందో ఆ మొత్తం దాంట్లో పెన్ డ్రైవ్ లో స్టోర్ అయిపోద్ది మనకి. అది ఓకే. కానీ పెన్ డ్రైవ్ పెట్టాలి, అది పెన్ డ్రైవ్ మస్ట్ అండ్ షుడ్. అది పెన్ డ్రైవ్ పెడితే అవుతుంది. ఇంకేంటంటే దీంట్లో మనకి సిమ్ స్లాట్ తీసుకునే స్లాట్ కూడా ఉంది. యాక్చువల్లీ ఏ సిమ్ స్లాట్ దాని నెట్ ఇనేబుల్డ్ ఉంటే దానికి ఆటోమేటిక్ గా ఇంకా మనకి నెట్ వస్తూనే ఉంటుంది ఇంకా. ఓకేనా. లేదు అని అంటే హాట్స్పాట్ ద్వారా కనెక్ట్ చేసుకొని మనము ఇంకా నెట్ వాడుకోవాలి. దీంట్లో యూట్యూబ్, హాట్స్టార్, అది ఇంకా అమెజాన్ ప్రైమ్ అన్ని యాక్సెప్టబుల్. ఇది 4GB ర్యామ్ తోటి 128GB రామ్ తోటి వస్తుంది దీనికి.
ఓకే. ఓకేనా. సో మా ఆంటీ ఇప్పుడు నువ్వు వేయించుకొని ఇన్ని రోజులు అవుతుంది, దీని టచ్ రెస్పాన్స్ ఎట్లుంది అన్నా నాకైతే నచ్చింది, ఇంకా నువ్వే చూసుకోనా. అంటే నీకు నేను చూసుకున్నట్టే ఇప్పుడు నేను నేను చూస్తున్నా స్మూత్ అవుతుంది. నేను వేయించినా కాబట్టి నాకు ఇష్టమైంది. నేను 100 మాటలు చెప్పొచ్చు బాగుందని చెప్పేసి, నువ్వు చూసి నీకు అర్థమవుతుంది కదా ఎలా ఉందో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, నువ్వు ఇక్కడ చూడనా, సింపుల్ ఈజీగా ఉంటుంది. అంటే ఏం లాగ్ లాంటిది ఏం లేదు నీకు ఇప్పటివరకు. బ్రైట్నెస్ పెంచుకుంటాను ఇప్పుడు చూడండి. అంటే ఇందులో మనకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఇందులో యూట్యూబ్ ప్లే అవుతుందా? యూట్యూబ్ లో అవుతుంది. ఓహో, అంటే నెట్ కనెక్ట్ చేసి ఉండాలి. అంటే అదే వైఫై గానీ నెట్ గానీ హాట్స్పాట్ గానీ ఉంటే కనెక్ట్ అవుతుంది మనకి. అవును, హాట్స్టార్ కూడా ఉంది ఇందులో. హాట్స్టార్ ఉంది, అవును. మ్యాచ్ అన్ని వస్తాయి నెట్ దీంట్లో. ఓహో, అంటే ఇప్పుడు నువ్వు బండి చూసుకో, అంటే మ్యాచ్ పెట్టుకొని కారు నడుపుతావా? లేదు లేదు సారీ, అట్లా నడపవు. కావాలని స్కూల్స్ ఉంటే పక్కకి బండి ఆపుకొని బ్రేక్ కొట్టుకొని చూసుకొని మళ్ళీ వెళ్తా, కానీ ఆ రిస్క్ నేను చేయను. ఆ రిస్క్ చేయను, ప్రాణం పైకి తెచ్చుకోను. అవును, సజెస్ట్ చేస్తావు అట్లా? వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోతుంటే మాత్రం ఫస్ట్ చూసుకోర్రి. సో గైస్, మీరు కనుక అంటే యూట్యూబ్ ప్లే అవుతుంది మీ కార్లో అంటే స్క్రీన్ లో ఆబ్వియస్లీ చూడాలంటే పక్కన ఆపుకొని, ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా మ్యాచ్ ఒకవేళ ఇంట్రెస్టింగ్ ఉన్నా అంటే పక్కన బండి ఆపుకొని చూసుకోండి, కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం నాట్ రికమెండెడ్. అంతే. ఎస్. మన కాస్టింగ్ ఎంత పడ్డది ఇంతకి నీకు? దీని కాస్ట్ నాకు 18,000 పడింది. 18,000 లో ఏమేమి వచ్చినాయి నీకు? స్టీరియో ప్లస్ 2 ఫ్రంట్ క్యామ్ అండ్ బ్యాక్ క్యామ్. 18,000 వచ్చింది. 18,000 ఒక ఫ్రంట్ క్యామ్, ఒక బ్యాక్ క్యామ్, స్టీరియో 3 వచ్చినాయి. అంటే 1 year వారంటీ ఇచ్చాడు దీనికి. ఓకే, విత్ వారంటీ 1 year. అంటే ఏమైనా స్క్రీన్ అయినా రీప్లేస్మెంట్ చేస్తారు. ప్లస్ మనకి ఏంటంటే మనకి ఎప్పుడైతే సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిందో అప్పుడు వెళ్ళి వాళ్ళకి అడిగితే మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా చేస్తారు అన్నారు. అంటే ఇప్పుడు బై డిఫాల్ట్ అప్గ్రేడ్ కాదా ఇది? లేదు, వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అది పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి వాళ్ళు దీనికి సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తారు. సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి. ఓకే, సో మనకైతే తెలుసు సాఫ్ట్వేర్ అప్డేట్ ఉందని నోటిఫికేషన్ లాంటిది వస్తూ ఉంటుంది ఇక్కడ నోటిఫికేషన్ ఇక్కడ. ఓకే, సో ఇదొకటి. అంటే బేస్ మోడల్ కాబట్టి మనకి ఇది ఎక్కడైతే చేపిస్తున్నామో అక్కడనే పోయి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలంట. అదే మనకి షోరూమ్ నుంచి వస్తే మనకి సర్వీసింగ్ టైంలో అది బై డిఫాల్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్. ఓకే, ఆల్మోస్ట్ 1 year అవుతుంది నీకు బండి నడిపి. దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ నీకు ఎట్లా అనిపిస్తుంది? పికప్ ఎట్లుంది? బండిలో పికప్ తక్కువ ఉంది, కొంచెం తక్కువ ఉంది. అప్ టు ద మార్క్ లేదు, తక్కువ ఉంది. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం అంటే మైలేజ్ ప్రకారంగా వెళ్ళడం ప్రకారం స్పీడ్ మొత్తం టోటల్ గుడ్ యాక్చువల్లీ. ఓకేనా, నేను ఫుల్ రికమెండ్ చేస్తాను. బండి తీసుకోవచ్చు, ఫ్యామిలీ ప్రకారంగా తీసుకోవచ్చు వెహికల్ ఇది. ఓకే, సో అంటే ఇప్పుడు నీకు మైలేజ్ ప్రకారంగా అంటే నీకు సిటీలో ఏం మైలేజ్ ఇస్తుంది? నాకు సిటీలో 15 ఇస్తుంది అన్న, 15 ఇస్తుంది. సో గాయస్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేనైతే ఇక్కడ మీకు లైవ్ గా చూపిస్తున్నాను. మనోనికి మాత్రం ఇక్కడ 14.2 చూపిస్తుంది. సో ఆన్ అన్ యావరేజ్ మాంటీ ఏమంటున్నా అంటే 15 ఇస్తుంది అంటున్నాను సిటీలో, సిటీ డ్రైవింగ్ లా. అంటే హైవేలా ఎప్పుడైనా చెక్ చేసాను. ఓకేనా, నాకు హైవేలో వెళ్తే నాకు 19 నుంచి 21 లోపల వస్తుండేది. అక్కడిక్కడ ఫ్లక్చువేట్ అవుతుండేది. ఆన్ అన్ యావరేజ్ 20 అనుకో. అవును. ఇప్పుడు నువ్వు హైవేలో పోయినావు అంటే లాంగ్ డ్రైవ్ కూడా చేసినా అంటున్నావు. లాంగ్ డ్రైవ్ లో కంఫర్ట్ ఎట్లుంది? ఆ కంఫర్ట్ చెప్పాలంటే అన్న, బండిని ఫస్ట్ మాట నడుపుకుంటే అర్థం కాదన్న. బండి సౌండ్ పొల్యూషన్ లోపల ఏం రాదు, పీస్ఫుల్ గా బండి వెళ్తుంటే ఒక దున్నపోతూ ఎలాగెళ్తుందో రోడ్డు పైన అలాగా భూమికి అతుక్కొని వెళ్తూ ఉంటుంది అనేది. ఓకేనా, రోడ్ గ్రిప్ బాగుంది. సింపుల్ చెప్పండి, రోడ్ గ్రిప్ బాగుంది. నాకు నచ్చింది. నా ప్రకారంగా నా పర్సనల్ ఒపీనియన్ అంటే నాకు బండి నచ్చింది యాక్చువల్లీ. నేను ఫుల్ సాటిస్ఫై ఉన్నా యాక్చువల్లీ. అదే లాంగ్ డ్రైవ్ లో పోతే నువ్వు ఏమంటున్నావు అంటే టైర్డ్నెస్ ఫీల్ కాదు, కంఫర్టబుల్ గా పోయి రావచ్చు. ఎగ్జాక్ట్లీ, ఎంత లాంగ్ జర్నీ అయినా. అవును. ఒక్కటి మాత్రం ఏంటంటే వెనకాల ఒక 4 కూర్చొనే బెస్ట్, అంటే 2 కూర్చొనే బెస్ట్. 2 కూర్చొనే బెస్ట్, ముగ్గురు కూర్చోలేము. కూర్చోలేరు వెనకాల. ఇప్పుడు అందరు అంటారు 5 సీటర్ అంటారు. యాక్చువల్లీ వెహికల్ 5 సీటర్ కానే కాదు అసలు. ఓకేనా, బండి 4 సీటరే. ఇప్పుడు 7 సీటర్ వెహికల్ అని అంటారు పెద్ద కార్ ని. ఆ 7 సీటర్ 6 సీటర్ బండి. ఇద్దరే కూర్చోవాలి ఎక్కడికి వెళ్ళినా కూడా కంఫర్ట్ ఉంటది. అప్పుడు ఎంత దూరం వెళ్ళొచ్చు. లేదు 5గురు కూర్చున్నారంటే కూర్చోండి, 20 కిలోమీటర్లు వెళ్తారు, నువ్వే దిగి ఆటోకి వెళ్ళిపోతావు. అంతే. సో సీటింగ్ ప్రకారంగా మాత్రం చూస్తే నీకు సీటింగ్ కంఫర్ట్ ఎట్లుంది? ఇప్పుడు నువ్వు కూర్చున్నావు, సీట్ అడ్జస్ట్మెంట్ లాంటిది ఏమన్నా ఉందా? నేను ఎక్స్ట్రా కుషనింగ్ చేయించుకొని టై సపోర్ట్ ఇప్పించుకున్నాను దీంట్లో నేను. ఓకే, ఆఫ్టర్ మార్కెట్ బయట నుంచి నా ప్రకారంగా. ఇంకా దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సీటు ఫ్రంట్ బ్యాక్ చేసి అడ్జస్ట్మెంట్ కాకుండా
పై కిందికి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దీంట్లో. యాక్చువల్లీ మనం మాన్యువల్ చేయాలి, మాన్యువల్లీ చేసుకోవాలి. ఓకే, పై కంటే సీట్ పైకి అవుతుంది, కింది కంటే సీట్ కిందికి అవుతుంది. ఓకే, మనిషి బట్టి సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు పై కిందికి మనం. దాంతో ఏంటంటే నీకు విజిబిలిటీ కూడా కొంచెం క్లియర్ ఉంటది. ఇదేంటి ఇది నెక్ రెస్ట్ బయట అవును, నేను అమెజాన్ ఆర్డర్ పెట్టుకున్నాను. అంటే ఇది నెక్ రెస్ట్ పెట్టుకున్న తర్వాత నీకు కంఫర్టబుల్ ఉందా? ఇది పెట్టినాక కంఫర్టబుల్ ఇంకా చాలా ఎక్కువ వచ్చింది ఇంకా. సో గైస్ మీకు గనుక ఈ నెక్ రెస్ట్ కావాలంటే నెక్ రెస్ట్ ఎంతలో పడ్డది నీకు? ఇది నాకు 300 పడింది. ఓన్లీ 300 రూపీస్ గైస్. 2 వస్తాయి, 2 వస్తాయి 300 కి. 2 వస్తాయి, బెస్ట్ అయితే బెస్ట్. సో ఈ లింక్ మాత్రం మేము మీకు డిస్క్రిప్షన్ లో పెడతాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీకు పర్చేస్ చేసుకోవాలంటే ఇదైతే మోస్ట్ యూస్ఫుల్ గైస్. ఏంటంటే మీకు నెక్ పెయిన్ కాకుండా అవును, ఇది బాగుంది. ఇది అదే అయిపోయింది, స్టీరింగ్ అయిపోయింది. అంటే నువ్వు ఆల్మోస్ట్ నువ్వు చెప్పినట్టు 5000 కిలోమీటర్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఉంది నీకు. క్యాబిన్ నాయిస్ లాంటిది ఏమైనా అనిపించిందా ఎప్పుడన్నా? యాక్చువల్లీ అయితే నాకు అంత అనిపించదు, కానీ డాంపింగ్ అనేది ఒకటి ఉంటది. యాక్చువల్లీ షీట్స్, డాంపింగ్ షీట్స్ అది డోర్ లోకి వేయించుకోవాలి. ఎందుకనేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ లవర్స్ ఉంటారు, కొన్నిసార్లు మనకు సౌండ్ పొల్యూషన్ కూడా కొంచెం నచ్చదు. అయితే అప్పుడు డాంపింగ్ అనేది వేయించుకుంటే మనకి ఇంకా సౌండ్ పొల్యూషన్ తగ్గుతుంది. యాక్చువల్ అయితే వేయించుకోవాలి, ఈ బండికి వేయించుకోవాలి. డాంపింగ్ వేయించుకుంటే ఏంటంటే కొంచెం సౌండ్ తగ్గుతుంది, బయట సౌండ్ అంత రాదు. కానీ అంత రాదు సౌండ్, కానీ మీకు మైన్యూట్ సౌండ్ కూడా రావద్దు అనేసి అంటే మాత్రం డాంపింగ్ వేయించుకోవాలి. ఇప్పుడు ఇంజన్ అయితే ఆన్ ఉందా ఆఫ్ ఉందా మీకు ఏం అర్థం కాదు ఈ బండి. సో గైస్ ఎవరికైతే డాంపింగ్ తెలియదో, డాంపింగ్ అనేది మనకి ఈ డోర్స్ లల్లా ఏంటంటే ఎక్స్ట్రా లేయర్ ఎక్స్ట్రా ఒకటి కానీ 2 కానీ ఎంత వేయించుకుంటే అంత మీకు బయట సౌండ్ అనేది లోపల రాదు. సో దాన్నే డాంపింగ్ అంటారు. సో అది చేయాలంటే పెద్ద పని ఏముంటది అంటే డోర్ ఇప్పేసి అదంతా ఇప్పేసి అందులో డాంపింగ్ చేస్తుంటారు. సో అది కొంచెం పెద్ద పని అని చెప్పి ప్రాసెస్. అది కార్డ్ డెకర్స్ వాళ్ళు చేస్తారు. కార్డ్ డెకర్స్ దగ్గర పోయి చెక్ చేసుకోవచ్చు. దాని కాస్టింగ్ కూడా వచ్చేసి ఒక 10,000 ఒక షీట్. అంటే డిపెండ్ ఆన్ వెహికల్. యాక్చువల్లీ అంటే మినిమం చేపియాలన్న ఇట ఓవరాల్ కాస్ట్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఈ కరెంట్ ఈ వెహికల్ కి అయితే 12,000 రూపీస్ అవుతుంది అంట. ఓకే, బేసిక్ డాంపింగ్ కూడా వేయించుకున్నా, నార్మల్ షీట్ వేయించుకున్నా, డ్యూయల్ లేయర్ వేయించుకుంటే కూడా 12,000 రూపీస్ అవుతుంది అంట. 12,000 రూపీస్ డాంపింగ్ సౌండ్ అంతే. ఇప్పుడు నువ్వు సీట్ అడ్జస్ట్మెంట్ చేయించుకున్న తర్వాత కూడా నీకు లెగ్ రూమ్ ఎట్లుంది? అంటే కంఫర్టబుల్ గా ఉందా? గేర్ షిఫ్ట్ చేయడానికి కంఫర్టబుల్ ఉంటుంది. నాకు ఈ బండిలో అదే అడ్వాంటేజ్, కొంచెం కంఫర్ట్ కూడా బాగా ఇచ్చాడు. హాయిగా కూర్చొని నాకు తగ్గట్టు నా పర్సనాలిటీ, ఆమె యాక్చువల్లీ హెవీ వెయిట్ కాబట్టి మహారాజ్, నేను దాని తగ్గట్టు నేను ఈ బండి చూసుకున్నాను. నా ప్రకారంగా నేను సీట్ అడ్జస్ట్ చేసుకుంటా, నా ప్రకారంగా ఓవర్ అడ్జస్ట్ చేసుకొని, హైట్ అడ్జస్ట్ చేసుకొని నేను కూర్చుంటాను. నా ప్రకారంగా బెస్ట్. ఇప్పుడు నీ హైట్ ఎంత? 5'8", 5'9"? 5'9". సో మనం హైట్ 5'9" మీరు చూసుకున్నట్టయితే అయినా మనకు ఒక 5 to 6 inches ఇంకా స్పేసింగ్ ఉంది. అంటే ఒక 6 feet మనిషి కూడా ప్రాపర్ గా కూర్చోవచ్చు. హెడ్ రూమ్ బాగుంది మనకి. నీ స్పేసింగ్ వచ్చేసి కూడా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకా 2 inches ఆల్మోస్ట్ గ్యాప్ ఉంది. కంఫర్టబుల్ ఉంది. సో ఈ మోడల్ వేరియంట్ వచ్చేసి ఏంది బేసికలీ? దీని సిగ్మా వేరియంట్ అంటారు. దీంట్లో మనకి యాక్చువల్లీ 4 వేరియంట్స్ ఉంటాయి. సిగ్మా బేస్ వేరియంట్ సిగ్మా వేరియంట్ అంటాం. దాని తర్వాత వేరియంట్ ని డెల్టా వేరియంట్ అంటాం. ఓకేనా? డెల్టా వేరియంట్ లో దీని వేరియంట్ లో మనకి అలో వీల్స్ అనేది ఇవ్వడాడు. ఓకేనా? సిగ్మాలో స్క్రీన్ ఇవ్వడు, డెల్టాలో స్క్రీన్ ఇస్తాడు. ఓకేనా? నార్మల్ అది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే నార్మల్ స్క్రీన్, చిన్న స్క్రీన్. అప్పుడు పాత జమానా స్క్రీన్ గట్లుంటుంది స్క్రీన్. అది కొన్నా ఒకటే, కొనకపోయినా ఒకటే నా దృష్టిలో. ఇంకా అదే, ఎందుకంటే ఈ వేరియంట్ ఆ వేరియంట్ కి 1.5 lakh 2 lakhs డిఫరెన్స్ ఉంటది. ఆ 2 lakhs లా మనం దీన్ని టాప్ ఎండ్ చేయించుకోగలుగుతాం మనం. యాక్చువల్లీ మనం అది కొనుక్కొని ఫైదా ఏముంది? సో ఇప్పుడు నుంచి మిడ్ టాప్ చేయించుకున్నావు బేసికల్. మిడ్ టాప్ చేయించినందుకు నీకు ఎంత అయింది ప్రైస్? నాకు 60,000 70,000 వరకు అయింది. 70,000 వరకు అయింది భయ్యా మొత్తం ఓవరాల్. ఇంకా దీంట్లో పెండింగ్ ఏముందంటే యాక్చువల్లీ అలో వీల్స్ పెండింగ్ ఉంది. ఇక్కడ ఆటోమేటిక్ వైర్లెస్ చార్జర్ పెండింగ్ ఉంది. ఓకేనా? రేర్ చార్జర్ పోర్ట్స్ పెండింగ్ ఉన్నాయి. అది వేయించుకుంటే సార్టెడ్ మొత్తం. ఇంకా మొత్తం అయిపోతుంది ఇంకా బండి. సో నేను కూడా ఈ కార్ల అంటే బేస్ మోడల్ లో కూడా ఇచ్చే ఫీచర్ ఏంటంటే ఛార్జింగ్ కనెక్టివిటీ ఇవ్వలేదు గాయస్. ఛార్జింగ్ కనెక్టివిటీ ఇచ్చేది ఉండేది. సో మనోడు ఏం చేసిండంటే ఎక్స్ట్రా బయటకు వెళ్ళి మనోడు ఇది అమెజాన్ నుంచి బుక్ చేసుకోండు. దీన్ని ఏమంటారు? టామ్ చార్జర్ అంటారు. టామ్ చార్జర్ అంట. ఇది టామ్ చార్జర్ బుక్ చేసుకుని ఇదేంటి 12 watt దాంట్లో పెట్టినావు. అది 12 watt సిగరెట్ లెటర్ ఉంటుంది చూడు, దానికి కనెక్ట్ చేసుకొని ఇట్లా ఛార్జింగ్ చేసుకోవచ్చు.
బేస్ వేడల్ కి యాక్చువల్ ఇచ్చేద్దుండే ఆడు. అవును, కానీ స్లాట్ ఇచ్చాడు అంతే. ఇక్కడ స్లాట్ ఇచ్చాడు, దీంట్లో మనం పెట్టించుకోవాలి, అదే ఎక్స్ట్రా యాక్సెసరీస్ చేయించుకోవాలి మనం. ఇంకా అదైతే బేసిక్ ఫీచర్ ఇవ్వాలి యాక్చువల్లీ. అవును, ఇవ్వలేదు. ఇప్పుడు ఇందులో స్పీకర్లు మాత్రం ఎన్ని వచ్చినాయి? దీనికి 2 స్పీకర్లు వచ్చాయి భయ్యా. అవును, విత్ షోరూమ్ 2 స్పీకర్లు వచ్చినాయి. అవి ఓకే స్పీకర్లు. ఓకే, నాకేంటంటే కొంచెం నేను వినాలనుకుంటా, కొంచెం మంచి మ్యూజిక్ లవర్ కాబట్టి నేనేం చేశానంటే 2 ఇక్కడ ముందు కాంపోనెంట్ వేయించాను. కాంపోనెంట్ వేపిస్తే ఇవి కదా, అది ట్విటర్స్ అంటారు దాన్ని. ఇక్కడ కింద స్పీకర్ కాంపోనెంట్ స్పీకర్లు, అక్కడ స్పీకర్లు వస్తాయి, ఎక్స్ట్రా 2 కట్టర్ తోటి ట్విటర్లు వస్తాయి. ఇక్కడ దీని కాంపోనెంట్ అంటాం మనం. JBL ఇప్పించాను, ఇక్కడ ఉండే కంపెనీ స్పీకర్ వెనక వేయించుకున్నాను. వెనక డోర్కి వేయించుకొని నేను ఇక్కడ సీట్ కింద పెట్టించుకున్నాను. యాక్చువల్ ఊఫర్ నేను సీట్ కింద పెట్టుకుంటే నాకు వెనక ఇనఫ్ స్పేస్ ఉంది డిక్కీలో. సీట్ కింద ఎందుకు కొంచెం ఇంకా కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ గురించి నేను డిక్కీలో పెట్టించేసుకున్నాను యాక్చువల్లీ ఊఫర్ నేను. ఇప్పుడు దాంతో నీకు అంటే బూట్ కి ఏమైనా ఇబ్బంది అవుతుందా? లేదు భయ్య, అది ఇంతనే ఉంటది, డబ్బా సైజ్ ఉంటది. అది డబ్బా ఇంత చపాతీ లెక్క డబ్బా సైజ్ ఉంటది. దాంతో నాకు ఏం ఫరాక్ పడదు. నేను పెట్టుకునే సామాన్ గిట్ట పెద్ద ఇంతగా ఎక్కువ పెట్టుకోను, యాక్చువల్లీ నార్మల్ గా పెట్టుకొని పోతా. అది పెట్టినా గిట ఇంకా నా సామాన్ పెట్టినా గిట ఇంకా దునియా ప్లేస్ మిగులుతుంది నాకు ఇంకా. సో ఇప్పుడు మొత్తం దానికి నీకు ఓవరాల్ కాస్టింగ్ ఎంత అయింది? నాకు 30,000 రూపీస్ అయింది భయ్య. ఓన్లీ స్పీకర్స్ కి? స్పీకర్స్ 21,000 రూపీస్ కాంపోనెంట్ పడ్డాయి, 9,000 రూపీస్ ఊఫర్స్ పడ్డాయి నాకు. ఓకే, సో మనకి ఏంటంటే కొంచెం మ్యూజిక్ పైన ఇష్టం ఉంది, అంటే కొంచెం మ్యూజిక్ లవర్ కాబట్టి అందుకోసం కార్ల సౌండ్ ఎక్కువ ఉండాలని మనం వేయించండి ఎక్స్ట్రా ఫిట్టింగ్లలో. ఇప్పుడు నీకు ఈ స్టీరింగ్ రైడ్ ఎట్లుంది? స్టీరింగ్ లో ఏమైనా మోడ్స్ ఇచ్చిండా? దీంట్లో స్టీరింగ్ మోడ్స్ అంటే ఏం లేవు భయ్యా, సింపుల్ బండి స్టార్ట్ చేసుకో, స్టీరింగ్ తిప్పుకుంటూ వెళ్ళిపో, అదొకటే మోడ్ దీంట్లో. ఇంకా స్పోర్ట్స్ మోడ్ లాంటిది, ఎక్కువ మోడ్ అంటే అలాంటి మోడ్స్ ఏమి ఇవ్వలేదు దీంట్లో. అంటే దీంట్లో కాదని ఏ వేరియంట్లు ఇవ్వలేదు, ఈ గ్రాండ్ ఏ వేరియంట్ ఇవ్వలేదు స్టీరింగ్ మోడ్స్ ఇట్లా. ఓకే, అంటే ఇప్పుడు నీకు స్టీరింగ్ అంటే ఎట్లుంది? ఈజీలీ టర్న్ అయిపోతుందా స్టీరింగ్ హ్యాండిల్? ఈజీలీ టర్న్ అంటే అంత డెడ్ ఈజీగా ఉండదు, కొంచెం హార్డ్ ఉంటది. ఓకే, ఈ రొటేటింగ్ కొంచెం హార్డ్ ఉంటది. ఎందుకంటే మనం నడిపాం ఇంతకుముందు, నేను నడిపాను ఇంతకుముందు కూడా వేరే బండి వెహికల్స్ నడిపించినప్పుడు దాంట్లో మోడ్స్ ఉన్నాయి. ఈకో మోడ్ అని చెప్పేసి, అది స్పోర్ట్స్ మోడ్ అని చెప్పేసి. ఆ స్పోర్ట్స్ మోడ్ అయితే స్ప్రింక్లర్ దొరుకుతుంది స్టీరింగ్, అట్లా అనుకున్నా కానీ అట్లా లేదు. దానికి దీనికి జమీన్ ఆస్మానం తఫరాకు ఉంది. మోడ్స్ మాత్రం లేవు. ఓకే, ఇప్పుడు ట్రాఫిక్ లో ఎప్పుడన్నా ఆగినప్పుడు నువ్వు సడన్ గా ఇప్పుడు అప్హిల్ పోవాలి, ఫస్ట్ గేర్ లేసి బండి గుంస్తాం మనం, అంటే అప్పుడు నీకు ఏమైనా లాగ్ ఇష్యూ అట్లాంటిది ఏమైనా అనిపిస్తుందా? కొన్నిసార్లు అనిపిస్తుంది భయ్యా. అనిపిస్తుందా? కొన్నిసార్లు 100% అనిపిస్తుంది. ఎందుకంటే స్మూత్ లో ఫస్ట్ గేర్ లేస్తే పోతుంది. అంటే ఇప్పుడు మనం వేరే వెహికల్ చూసుకుంటే 0 to 100 పోవడానికి ఎప్పుడు 7 seconds 8 seconds పడుతుంది. ఇప్పుడు దీనికి 12 to 14 seconds పడుతుంది 100 పికప్ తీసుకోనికి. ఇంకా కొంచెం, ఎందుకంటే దీనికి మైలేజ్ ఎక్కువ ఇచ్చేసి టార్క్ తగ్గించింది కాబట్టి టైం పడుతుంది తీసుకొని పికప్ తీసుకొని బండి. కొంచెం అట్లా నుంచి పికప్ లేదని కాదు, ఉంటది బండి, కానీ నేను అనుకున్నంత మాత్రం లేదు. ఎక్స్పెక్టేషన్ వరకు రాను కూడా రాలే, దాడడం దూరం మాట. కానీ అంటే ఇప్పుడు ఈ బండ్ల పికప్ చూడాలంటే ఒక 60 టచ్ అయిన తర్వాత 4th గేర్ వచ్చిన తర్వాత వస్తుంది అట్లా అంతే చెప్పుకోవచ్చు. సో మాంటీ, ఫైనలీ నువ్వు కార్ కొనాలంటే ఎవరికైనా సజెస్ట్ చేస్తావా? దీంట్లోనే 2 పాయింట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఇప్పుడు కారు ఫ్యామిలీ ప్రకారంగా ఫంక్షన్స్ కి వెళ్ళడం కొనుక్కోవడం వేరు, రియల్ గా కార్ నడిపించే ఎంతూసియాస్టిక్ ఉన్నోడు కొనుక్కోవడం వేరు. కార్ లవర్స్ జస్ట్ కొనుక్కోవడం వేరు. ఒకేలా అలా ఫస్ట్ ప్రియారిటీ 1 ఫ్యామిలీ ప్రకారంగా నాకు ఇంట్లో కార్ ఉండాలి, బేసిక్ నీడ్ గురించి కార్ ఉండాలంటే మనం నేను ఫుల్లీ రికమెండ్ చేస్తా కార్ తీసుకోవచ్చు. లేదు నేను స్పోర్ట్స్ టైప్ బండి స్పీడ్ నడుపుతాను, నాకు కొంచెం ఆ ఫీల్ కావాలి, లగ్జరీస్ కావాలి అంటే మాత్రం, పికప్ కావాలి అంటే మాత్రం నేను సజెస్ట్ చేయను. బెటర్ గో ఫర్ అనదర్ ఆప్షన్స్. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్లీ మనకి మార్కెట్ లో. సో గైస్, ఇది మన మాంటీ రివ్యూ వచ్చేసి. ఎవరైతే స్పోర్ట్స్ లవర్, కార్ ఎంతూజియాస్టిక్ ఉన్నారో, కార్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలో అనుకుంటే మాత్రం ఈ కార్ మాత్రం సజెస్ట్ చెయ్య అంటుండు. లేదు ఫ్యామిలీ గురించి కొనాలంటే మాత్రం ఈ కార్ 100% సజెస్ట్ చేస్తా అంటుండు. ఇన్ టర్మ్స్ ఆఫ్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఏంటంటే నీకు మైలేజ్ ప్రకారం కానీ, మైలేజ్ ఓకేనా, పీస్ఫుల్ బండి చూడడానికి పీస్ఫుల్, లుక్ వైజ్ బల్కి హెవీగా బఫెలో టైప్ ఉంటది బండి.
ఇంకోటి లో మెయింటెనెన్స్. మెయిన్ ఏంటంటే లో మెయింటెనెన్స్ Low maintenance. సుజుకి బండ్లు. బండి చూడడానికి కలర్ చూడడానికి కూడా బాగుంటది బండి. ఓకే. ఇంకోటి బండి హైట్ కూడా కిందికేం లేదు బండి హైట్ లో ఉంటది. మనం గ్రౌండ్ క్లియరెన్స్ కూడా గ్రౌండ్ బాగుంది. క్లియరెన్స్ 2.210 మీటర్స్ సెంటీమీటర్స్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది దీనికి. ఓకే. అందుకోసం నేను సజెస్ట్ చేస్తున్నాను, తీసుకోవచ్చు. ఇట్స్ అప్ టు తీసుకోవద్దు. మీరు కూడా టెస్ట్ డ్రైవ్ చేయండి, బండి నచ్చితే తీసుకోండి. అదే గైస్, సో మీరు కూడా వెళ్ళండి షోరూమ్ లో వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయండి, దీని పికప్ చూసుకోండి, మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు. సో గైస్ మనమైతే దీన్ని డ్రైవ్ టెస్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ గేర్లు వేసుకున్నా. కొంచెం నాకు ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ కి షిఫ్ట్ అయ్యేటప్పుడు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది పికప్ లో. సో అంతకు మించి అయితే ఏమనిపిస్తలేదు. ఇంకోటి వచ్చేసి ఎక్సలేటర్ మీద కొంచెం హార్డ్ ప్రెస్ చేయాల్సి వస్తుంది బండి కొంచెం పోనీకి. ఇప్పుడు చూడొచ్చు మీరు, 4th గేర్ లైన్ డౌన్ షిఫ్ట్ చేసి వెళ్తుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 65 to 70 పోతుంది స్పీడ్. ఓకే, ఎందుకంటే బేసికలీ దీంట్లో టార్క్ తక్కువ ఉంది కాబట్టి మనకి మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. సో అదొక రీజన్ ఉండొచ్చు దీని పికప్కి అని నేను అనుకుంటున్నా. నేను కార్ టర్నింగ్ చేసుకుంటున్నా కూడా స్మూత్లీ ఈజీలీ 1 టర్న్ అంటే ఒకటే చేత్తో ఈజీగా టర్న్ చేయగలుగుతాను నేను. సో మీరు కనుక ఎవరైనా గ్రాండ్ విటారా ప్లాన్ చేస్తారు అంటే తీసుకోవచ్చు. బండి మాత్రం మంచిగా ఉంది, అంటే చూడడానికి లగ్జరీగా ఉంది, కొంచెం పెద్దగా ఉంది బండి. అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఎవరైనా బండి తీసుకుంటున్నారు అంటే వాళ్ళు ఇవాళ రేపు ఏం చెక్ చేస్తారు అంటే కాంపాక్ట్ ఎస్యూవీలా అరే మన కార్ పెద్దగా ఉందా లేదా అని చెక్ చేస్తారు. సో అందులో మాత్రం ఈ కార్ మాత్రం టాప్ 5లోకి వెళ్ళి నేను రేటింగ్ ఇవ్వగలుగుతాను ఈ కార్ తీసుకోనికి. సో గైస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి తెలుసుగా, లైక్ చేయరి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయరి మన రచ్చా వ్లాగ్స్.